కేబుల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిరిసిల్ల టాస్క్ రీజనల్ సెంటర్ లో టెక్నికల్ కోర్సులు, బ్యాంకింగ్ నందు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. మహిళల భద్రత షీటీం లక్ష్యమని వెల్లడించిన అధికారులు. సిరిసిల్ల పట్టణంలో పోచమ్మ దేవాలయంలో ఘనంగా 16వ వార్షికోత్సవ వేడుకలు. రైతుల కోసమే ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించిన ఏఎంసీ చైర్పర్సన్ వెలుముల స్వరూప. ఐకేపీ వరిగొనుగోలు కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వెల్లడించిన సిపిఎం నాయకులు. సిరిసిల్ల టాస్క్ తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ రీజనల్ సెంటర్లో టెక్నికల్ కోర్సులు, బ్యాంకింగ్ నందు ఉచిత శిక్షణ అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ, బీటెక్ అభ్యర్థులకు ఈ నెల 8వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఓరియంటేషన్ కు హాజరు కావాలని సూచించారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులకు 11వ తేదీ నుంచి బ్యాచ్ ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలిపారు. టాస్క్ నందు శిక్షణ పొందిన అభ్యర్థులకు మంచి ప్యాకేజీలతో ఉపాధి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మిగతా వివరాలకు 9573420718 7075552671 నంబర్లో సంప్రదించాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. జిల్లాలో మహిళల భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఆదేశాల మేరకు జిల్లా షీటీం ఆధ్వర్యంలో మహిళలు పనిచేసే ప్రదేశాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలపై జరిగే లైంగిక వేధింపుల నిర్వహణ, పని ప్రదేశాల్లో మహిళల భద్రతా చర్యలు, మహిళల చట్టాలపై సమగ్రంగా అవగాహన కల్పిస్తున్నారు. తంగలపల్లి మండల పరిధిలో తాడూరు, గోపాలరావుపల్లి, లక్ష్మీపూర్ గ్రామాల్లో ఉపాధి హామీ పనికి వెళ్లే మహిళలకు అవగాహన కల్పించి వేధింపులకు గురైతే నిర్భయంగా షీటీం నెంబర్ 8712656425కి ఫిర్యాదు చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఫిర్యాదుదారుల వివరాలు పూర్తి గోప్యంగా ఉంచబడతాయని షీటీం అధికారులు సూచించారు. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులకు స్పందించకూడదని, గుర్తు తెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని తెలిపారు. ఏప్రిల్ నెలలో జిల్లాలో వేధింపులకు పాల్పడితే వారిపై 04 FIRs 02 పెట్టి నమోదు చేసి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో షీటీం ఏఎస్ఐలు ప్రమిళ, రవి, సిబ్బంది శ్రీలత, శ్రీనివాస్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ ముత్యాల పోచమ్మ తల్లి దేవాలయం 16వ వార్షికోత్సవ సందర్భంగా దేవాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి ముత్యాల పోచమ్మ తల్లి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయంలో బారులు తీరారు. ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, వారి వారి వ్యాపార తదితర రంగాల్లో వృద్ధి సాధించాలని, శ్రీ శ్రీ ముత్యాల పోచమ్మ తల్లి వారి చల్లని దీవెనలు ప్రజలందరి పట్ల ఎల్లవెల్లలా కొనసాగాలని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి ఆకాంక్షించారు. ఈ పూజా కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ సభ్యులు గుండ్ల శ్రీనివాస్, కూరా భాగ్యలక్ష్మి దేవరాజ్, అడిచెర్ల రూపసాయి, గేట్యాల శ్యామలా శ్రీనివాస్, మంచ రేణుకా శ్రీనివాస్, పాపికంటి రమ్య, సత్యనారాయణ, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కోడం సంజీవ్, ఎలగంద్ర శంకర్, పుర ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు వారం కార్యక్రమం నిర్వహించారు. ఫామ్ ఆయిల్ పంట సాగు, సన్నరకం బియ్యం సాగు చేయమని, ప్రభుత్వ పథకాల గురించి, రైతు బీమా, రైతు బంధు పథకాల గురించి రైతులకు అవగాహన కల్పించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటల సాగులు చేయాలని పలువురు వ్యవసాయ అధికారులు సూచించారు. రైతులను సమన్వయపరిచేందుకు అధికారులు ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ సిరిసిల్ల చైర్పర్సన్, పాలకవర్గ సభ్యులు, అగ్రికల్చర్ ఆఫీసర్ సిరిసిల్ల, లీడ్ బ్యాంక్ మేనేజర్, మెప్మా సిబ్బంది, రైతులు, హమాలీలు పాల్గొన్నారు. భారతీయ బోండం అని వచ్చింది కొత్తగా 80 రూపీస్కి ఒక బోండం ఇస్తారు. ఆ నెంబర్ మనం తీసుకొని మనకు పంట వచ్చిన తర్వాత మళ్ళీ అదే నెంబర్ని కాల్ చేస్తే ఎవరైతే మనకు ఈ చెట్లు మనకి ఇచ్చారో వాళ్ళే వచ్చి మన దగ్గర నుండి కొబ్బరి కలెక్ట్ చేసుకుని వెళ్తున్నారు. 2 years అయితే దాదాపు చెట్టుకి దాదాపు ఒక 30 నుండి 70 కాయలు వస్తాయి. 2 years తర్వాత 3 yearsకి ఒక్కొక్క చెట్టుకి దాదాపు 200 కాయలు వస్తాయి. మీరు 200 కాయలు అంటే 80 రూపీస్ కాకుండా ఒక 50 రూపీస్ వేసుకోండి. దాంతో కూడా మీకు సైడ్ ఇన్కమ్ ఉంటుంది, పెట్టుబడి పెట్టడానికి కూడా. దాంతోపాటు ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా చెప్పింది, మనకు చేసిన సర్వేలా మనకు మినుములు, పెసలు, కందులు అనేది అసలు కనుమరుగైపోతుంది. 90% ఉన్న దిగుబడి 30% వచ్చింది. ఈసారి నిల్వలు ప్రభుత్వం దగ్గర కూడా నిల్వలు తగ్గిపోతున్నాయి ఈసారి. ఎందుకంటే ఈసారి పంట పండలేదు. మన ప్రభుత్వాలు ఎప్పుడు కానీ 2 నుండి 3 ఏళ్ళకి సరిపడి పప్పు ధాన్యాలు ఉంటూ బియ్యం నిల్వించుకుంటాయి. మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మనకి ఏదైనా సంక్షోభం వచ్చినా, పంటలు పండకపోయినా మనకు రేషన్ రూపంలో వాటిని పంచుతుంది ప్రభుత్వం. ఇప్పుడు ఆ నిల్వ చేయడానికి కూడా ఇప్పుడు ఉన్నాయి వినియోగిస్తుంది. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం నిల్వ చేయడానికి మన దగ్గర పప్పు ధాన్యాలు లేదు. మీకు పప్పు ధాన్యాలు చూసుకుంటే చాలా మంది పెసరు, మినుములు చాలా మనకు ఎక్కువ దిగుబడిని ఇస్తాయి. మీరు కందులు అంటే మధ్య మధ్యలో పత్తి వేసిన రైతులు అక్కడ కందులు పెడుతున్నారు. కాకపోతే పోయినసారి మన దగ్గర సెంటర్ ఉంది, ఇప్పుడు పంట లేదు, ఇక్కడ సెంటర్ కూడా పెట్టలేదు. ముందు మిర్చి అనేది మొత్తంకే లేదు ఈసారి. మీకు అందరికీ తెలుసు మిర్చి ఈ కాస్ట్ అయిపోయింది. అసలు మన దగ్గర మన ఏరియాలో మిర్చి అనేది లేదు. ఒక్కటి రైతులు కూడా మీరు ఆలోచించాలి. మనకేంటంటే పంట వేసి ఇంట్లో ఉంటే వస్తుంది అని అనుకుంటాం, కానీ అది మీరు ఒకసారి ఆలోచించండి. దానికి ఎంత ఖర్చు అవుతుంది? ప్రతిదీ ఒక ఇంటి మనిషి చేస్తేనే, ఆ ఇంట్లో ఉన్న 4 చేస్తేనే మీకు ఎకరం 25 దొరుకుతాయి. అవునా కాదు? మీ ఇంట్లో 4 పని చేయాలి. ఆ వ్యవసాయానికి, ఆ వరికి ఇంట్లో 4 పని చేస్తే 20,000 వెళ్తాయి. అదే మీరు పప్పు ధాన్యాలు ఇంకేదన్నా పంటలు వేసి చూడండి, ఈజీగా మీకు 1,00,000 వెళ్తాయి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పని చేస్తారు. దయచేసి మీరు రైతులందరూ ఆలోచించాలి. సార్ చెప్పినట్టు సన్న బియ్యం అంటారు, సంక్షేమ పథకాల్లో భాగంగా మనకు సన్న బియ్యం ఇస్తుంది ప్రభుత్వం. కాబట్టి ఆ సంక్షేమ పథకంలో మీరు కూడా పాలు పంచుకోవాలి. ఎందుకంటే నేను పండించిన పంట 10 మందికి పంచుతుంది ప్రభుత్వం. ప్రభుత్వం ఎవరు? మీరే. మళ్ళీ మీరే ప్రభుత్వం. మనకి ఏ సబ్సిడీ ఇచ్చినా, ఏది ఇచ్చినా, మనకి ఎన్ని పథకాలు పెట్టినా ఆ బడ్జెట్ మీకే ఉంటుంది. ఏదైనా లాభం మీదే, నష్టం మీదే. కాబట్టి ఆ పథకాలలో మీరు కూడా భాగస్వామ్యం పంచుకోవాలని కోరుతున్నాను. దయచేసి రైతులందరూ, గవర్నమెంట్ ఇంత మీకు చాయిస్ ఇస్తుంది ఎందుకంటే రైతుల జీవితాలు మార్చాలి. ఎప్పుడు వరి పంటనే కాదు. మనం ఏం చేసుకుంటాం? ఇప్పుడు మీరే చెప్పండి, మనకి ఎంత ఒక 5 గింటలు సరిపోతే వాళ్ళు బియ్యం అంటే 5 గింటల్లో పండించుకుంటాం. మిగతా వాటిని వాటికి పంపిస్తాం. ఉదాహరణకు నేను మా అమ్మ వాళ్ళు సన్నవాళ్ళు పండించలేదు. సన్నవాళ్ళు పండించేసి వాళ్ళు పట్టించేసి ఇంటికి వచ్చి కొనుక్కొని పోతున్నారు. ఎందుకంటే మనం బయటకు పోతే పాలు ఎక్కువైతుంది, పౌడర్ కలుగుతారనే ఉద్దేశంతో పట్టించిన బియ్యం వెంబడే వెళ్ళిపోతాయి. దాదాపు మా అమ్మ వాళ్ళు ఒక 60-70 క్వింటాల రైస్ అమ్మేది. మొన్ననే రీసెంట్గానే అమ్మేది. దయచేసి మీరు ఒకసారి ఆలోచించండి. సన్నల వరకంగా డైవర్ట్ చేయండి. లేదా ఎక్కువ ప్లేస్ ఎవరికైతే ఉంటుందో 2 ఎకరాలు అట్లా మించిన వాళ్ళు ఫామ్ ఆయిల్ కన్వర్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు బ్యాంక్ సార్ వాళ్ళు మీకు బ్యాంక్ చెప్పారు, వాస్తవం చెప్పాలంటే నాకు కూడా తెలియదు. మనం ఇన్ టైం లోపల కడితే మనకు డబ్బులు వాపస్ వస్తాయి, ఇంకా 4,000 వస్తాయి అనేది మాత్రం నాకు తెలియదు. ఇప్పుడు చెప్పి కాబట్టి దాన్ని మీరు అందరూ వినియోగించుకోవాలని ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల పక్షపాతి. రైతుల గురించి అనుక్షణమని ఆలోచించి రైతు భరోసా మొన్నటికి 2వ విడత అయింది. అందరికీ ఆనందం ఉంది రైతులకు. కాకపోతే ఏంటంటే వడ్లను, సన్న వడ్లను ప్రత్యేకించి
ప్రతి రేషన్ షాప్లో సన్న వర్గాలు ఎందుకు చేసిందంటే రైతులు మొత్తం సన్న బియ్యం పండిస్తే వాళ్ళు ప్రతి ఒక్కరు డబ్బున్న వాళ్ళు కాకుండా గరీబోళ్ళు కూడా సన్న బియ్యం తినాలని ఆలోచన. మరొకటి మన వడ్లను మనమే తినచ్చు. దొడ్డు వడ్లను బాగా పండిస్తే అప్పుడు అమ్మడానికి ఇబ్బంది, అన్ని రకాల ఇబ్బంది. సన్న బియ్యం వల్ల మనం సన్న బియ్యం తింటాం, మన రైతులకు కూడా పురుగు పని ఉంటుంది. మనం ఇక్కడ పండించుకొని ఇక్కడ అమ్ముతాం. దాని కూడా సన్న బియ్యాన్ని ప్రత్యేకించి 500 బోనస్ క్వింటాలు ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల ఆలోచించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారు ప్రత్యేకించి మనకు రైతులకు మంచి ఎట్లా డెవలప్మెంట్ అనేది ఆలోచన చేస్తుంది. కాబట్టి మీరు అర్థం చేసుకొని సన్న బియ్యాన్ని ఖచ్చితంగా పండించి మంచిగా మరొక రాబోయేలో చెప్పినట్టు కొబ్బరి బొండాలు, మన పెసరు రాబోయే రోజులు ఇంకా మంచి ఎట్లా అనేది డెవలప్మెంట్ అనేది తెచ్చుకుంటూ మనం ముందుకు పోతే మనం కూడా డెవలప్ అవుతుంది. అదే వడ్డలు పండించుకుంటా, దొడ్డు వడ్డలు పండించుకుంటా అదే మనం అట్లా పోతే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి సన్న వడ్లకు ప్రియారిటీ ఇవ్వండి. రాబోయే రోజుల్లో కొబ్బరి బొండలు కానీ పెసలు కానీ మన ఇంకా ఇతర పంటలు మంచిగా మనకు డబ్బులు ఎక్కువ వచ్చే విధంగా ఉండేదాన్ని డెవలప్ చేసుకుంటూ మీరు మంచిగా రైతులు మంచిగా ఉండాలని, రైతే రాజు కావాలని అనే ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీ అందరూ అర్థం చేసుకొని మన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు బాగా కష్టపడుతుంది. అనే ఆశయాలను మా అందరం కలిసి ముందు తీసుకుపోయి అందరూ ఆనందంగా కోరుతున్నాం. ఐపీపీ కేంద్రాలలో రైతులు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతుందని, నెల రోజుల పాటు ఎండలో ఎండుతూ చిన్న చినుకుల తాకిడికి ధాన్యం భద్రపరచుకోవడానికి రైతులు నానా పాట్లు పడాల్సి వస్తుందని, తక్షణమే ప్రభుత్వం పూర్తిస్థాయి కొనుగోలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు స్థానిక బీవై నగర్ అమృతాలాల శుక్లా భవన్లో సిపిఎం జిల్లా కార్యవర్గ సమావేశానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొడం రమణ అధ్యక్షత వహించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్ బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కోసం ఆపు ప్రకటించిందని, దానివల్ల ఏ ఉపయోగం లేదని స్కైలాబ్ బాబా అన్నారు. తరుగు పేరిట రైతులకు దోపిడీ గురి చేయవద్దన్నారు. 2389 రూపాయల నుండి 1700 క్వింటాలకు చొప్పున అడ్డికి పావుసేరు రైతాంగం అమ్ముకోవాల్సిన దుస్థితికి ప్రభుత్వం నెట్టేస్తుందన్నారు. మాది ప్రజా ప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వం అని రోజు పగల్భాలు పలికే రేవంత్ రెడ్డి సర్కార్ ఐకేపీ కేంద్రాలతో పర్యటించాలన్నారు. రైతుల పాటలు అర్థం కావాలంటే ఏసీ గదిలో నుంచి ఐకేపీ కేంద్రాలకు రావాలని డిమాండ్ చేశారు. మే 11న సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేపడతామని అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మూసం రమేష్ మాట్లాడుతూ కమర్షియల్ గ్యాస్ బండ ధరలు విపరీతంగా పెంచడం, అందుబాటులో లేకుండా చేయడం వల్ల కృత్రిమ కొరత సృష్టించబడుతుందని, తద్వారా హోటల్లో టీ స్టాల్స్ ఇతర సౌకర్యాలకు ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధర పెంచి పేదలపై భారం మోపిందన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమట్టి ఎల్లారెడ్డి, జవాజీ విమల, జిల్లా కమిటీ సభ్యులు గన్నరం నర్సయ్య, అన్నల్దాల్స్ గణేష్, సూరం పద్మ, గురిజాల శ్రీధర్, శ్రీరాములు, రమేష్, చంద్ర తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ జిందాబాద్, సిపిఎం పార్టీ జిందాబాద్, జిందాబాద్ సిపిఎం, జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్ సిపిఎం, జిందాబాద్, జిందాబాద్. వడ్లను వెంటనే కొనుగోలు చేయాలి, వడ్లను వెంటనే కొనుగోలు చేయాలి, ప్రభుత్వం మొండి వైఖరి, నశించాలి, ప్రభుత్వం మొండి వైఖరి, నశించాలి. ఐకేపీ కేంద్రాలలో రైతాంగము తమ వడ్లను పోసి నెలల తరబడి అక్కడ పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎర్రటి ఎండ ఒకవైపు కొడుతుంది, మరొక వైపున చినుకులు అక్కడక్కడ రాలుతున్న సందర్భంలో టార్పాల్స్ కోసం నానా రకాల ఇబ్బందులు పడుతూ తమ పంటని, తమ యొక్క ధాన్యం యొక్క కుప్పను రక్షించుకోవడానికి రైతులు నానా రకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. సరైనటువంటి సమయంలో ప్రభుత్వం కొనుగోలు చేయకపోవటం వల్ల రైతాంగం చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బందులు పడటమే కాకుండా ఈరోజు ప్రభుత్వం ఒక క్వింటాకు కనీస మద్దతు ధర ఇస్తామనేటువంటి మాట అది అమలు చేయకపోగా దాన్ని కాలాతీతం చేయటం వల్ల, కాలయాపన చేయడం ద్వారా రైతాంగం విసుగు చెందటం, ఒకవైపు ఎండ మరొక వైపు వర్షం, చిన్న చినుకులతోటి ఒక వరి ధాన్యము రంగు మారినాలే కానీ దాని ధర తగ్గించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేయడంలో కూడా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యపూరితమైనటువంటి వైఖరి ప్రదర్శిస్తూ ఉంది. అందుకు ఒక రైతు ఐకేపీ కేంద్రంలో తమ ధాన్యం పోసుకొని సుమారు 25 రోజుల నుంచి నెల రోజుల కాలం పాటు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని డిమాండ్ చేసేది ఏమిటంటే వెంటనే ఐకేపీ కేంద్రంలో పోసిన 3వ రోజు లోపే
3 రోజులలోనే రైతాంగం యొక్క వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, కనీస మద్దతు ధర ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదే కాకుండా ఈరోజు తరుగు పేరిట కూడా తీవ్రంగా నష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2389 రూపాయలకు క్వింటా చొప్పున ఇస్తామన్నటువంటి పరిస్థితి నుంచి 1650 నుంచి 1700 కూడా అతి తక్కువ ధరకు అమ్ముకునేటువంటి పరిస్థితికి దిగజార్చబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే వాళ్ళకు మిల్లు అది మన సంచులు కానీ తరుగు పేరుతో జరుగుతున్నటువంటి నష్టం కానీ అంతా ఇంత కాదు. అందుకని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ డిమాండ్ చేసేది ఏమిటంటే రైతాంగానికి ఏ రకమైనటువంటి ఆటంకం కలిగించకుండా ఈరోజు ప్రభుత్వం తక్షణమే ఎక్కడైతే ఐకేపీ కేంద్రంలో పోసిన 3వ రోజు తిరక్క ముందుకే వెంటనే కొనుగోలు చేయగలిగితే రైతుకు చేయూతనిచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మల్లు బట్టి విక్రమార్క గారు రోజు పొద్దున్న లేస్తే రైతు ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని చెప్పి చెబుతున్నారు. కానీ ఐకేపీ కేంద్రాలను వచ్చి వాళ్ళని సందర్శించమని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఐకేపీ కేంద్రాల్లో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు వాళ్ళ దృష్టికి రావాలి అని చెప్పేసి అంటే మీరు ప్రత్యక్షంగా ప్రజాక్షేత్రంలోకి రండి, మీరు వేదికల మీద లేకపోతే ప్రెస్ మీట్లలో మాది రైతు ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అంటే కుదరదు. రైతుల యొక్క కష్టాలను నేరుగా రావాలంటే ఐకేపీ కేంద్రాల్లో ఎంత ఇబ్బందులు పడుతున్నారో రైతులు మీకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తక్షణమే జోక్యం చేసుకొని ఐకేపీ కేంద్రాల్లో రైతుల యొక్క ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి గారు ముఖ్యమంత్రికి లేఖ పెట్టడం అనేటువంటి జరిగింది. దీని అనుసంధానంగానే సిపిఎం రాష్ట్ర కమిటీ మే 11వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో రైతాంగం పక్షాన వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలకు పిలుపునివ్వడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సిరిసిల్ల టాస్క్ రీజనల్ సెంటర్లో టెక్నికల్ కోర్సులు, బ్యాంకింగ్ నందు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ గనిమా అగర్వాల్. మహిళల భద్రత షీటింగ్ లక్ష్యమని వెల్లడించిన అధికారులు. సిరిసిల్ల పట్టణంలో పోచమ్మ దేవాలయంలో ఘనంగా 16వ వార్షికోత్సవ వేడుకలు. రైతుల కోసమే ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించిన ఏఎంసీ చైర్పర్సన్ వెరుముల స్వరూప. ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వెల్లడించిన సిపిఎం నాయకులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.